హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. ఇంట్లో మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీలు మిగిలిపోతాయి కదా! వాటిని పడేయకుండా అలాగే చట్నీ కూడా అయిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే నిజంగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేను మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు నాకు 5 ఇడ్లీలు మిగిలిపోయినాయి. వీటిని ఈవినింగ్ నేను స్నాక్స్ లాగా చేస్తున్నాను. ఈ ఇడ్లీలని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా పొడుగ్గా కూడా ఉంచుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ పొడుగ్గా ఉంచడం వల్ల పైన క్రిస్పీగా అయ్యి లోపల మెత్తగా అలాగే ఉంటాయి కాబట్టి నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి ఇడ్లీ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా ఉంటాయి. ఇలాగే అన్ని ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఇలాగే వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీలు మిగిలిపోతేనే ఇలా చేసుకోవాలని ఏం లేదు. మీకు తినాలనిపిస్తే ఒకసారి ఇలా ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా. అసలు తింటుంటే తినాలనిపిస్తాయి. అసలు సరిపోలేదు మాకైతే. వీటన్నింటినీ ఇలా వేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు తిప్పుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి లోపల కూడా క్రిస్పీగా ఉంటాయి ఇడ్లీలు. ఇలాగే అన్ని ఇడ్లీలని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత వీటిని తీసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోండి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్కి పడుతుంది. ఇలాగే అన్ని ఇడ్లీలని తీసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే ప్లేట్లో వేసుకొని వీటిని సర్వ్ చేసుకోవడమే. చూడండి క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్గా వచ్చాయి ఇడ్లీలు. ఇప్పుడు వీటిపైన నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, తర్వాత కారం, ఉప్పు, కరివేపాకు కూడా వేసుకొని ఇడ్లీలను అందులో వేసుకొని ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఇందులోనే సాల్ట్, కారం, ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.